హాయ్ హలో వెల్కమ్ టు చాట్ టీవీ. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను పూర్తి చెయ్యలేక కేసీఆర్ గారిపై బూతులు మాట్లాడుతున్నాడు. కేసీఆర్ గారిని తిట్టి కాలం గడపాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు. రేవంత్ రెడ్డిని చూసి కొడంగల్ ప్రజలు సిగ్గుపడుతున్నారని అన్నారు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. నిన్న కోదిగి సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పెద్దలు కేసీఆర్ గారి మీద ఒక తండ్రి లాంటి వ్యక్తి వయసుకు కూడా విలువ ఇవ్వకుండా ఇష్టం వచ్చిన భాషలో బూతు పురాణాలు స్టార్ట్ చేసినాడు. నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే ప్రశ్నిస్తున్నా, నువ్వు చదువుకున్న బల్లె నీకు బడిలో నీకు బూతు పురాణమే నేర్పిరా? నీకు చదువు చెప్పిన గురువు గిట మరి చచ్చిండో బతికిండో కూడా బతికి ఉంటే మాత్రం ఆ గురువు కూడా ఆత్మహత్య చేసుకుంటాడు. నీ భాష చూసి నీ యొక్క భూత్ పురాణం చూసి ఆత్మహత్య చేసుకునే విధంగా మాట్లాడుతూ ఉన్నావు. ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయలేక, రైతులకు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయలేక, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక, పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయాలి 2 సంవత్సరాల నుంచి పక్కన పండబెట్టిండు. దాన్ని మనం 27,000 కోట్లు ఖర్చు పెట్టి పనులు చేస్తే ఒక 7-8 కోట్లు ఖర్చు పెడితే కంప్లీట్ అయితే నీళ్ళు వస్తాయని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడితే ఆ పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయ చేతగాక, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయ చేతగాక కేసీఆర్ గారి మీద, కేటీఆర్ మీద, హరీష్ రావు మీద బూతు పురాణాలు స్టార్ట్ చేసినావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు పాలమూరు బిడ్డవైతే, నల్లమల పులివో పిల్లివో నువ్వు నల్లమల పిల్లివైతే ఆ పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయి. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరు, 6 గ్యారెంటీలు అమలు చేయి. ఒక్క హామీ కూడా అమలు చేయలే. నీకు ఛాలెంజ్ చేస్తున్నా, కొడంగల్ నీ సొంత నియోజకవర్గం, మన ఇద్దరు సొంత నియోజకవర్గం కొడంగల్ అనే ఏదో ఒక గ్రామం తీసుకుందాం. ఆ గ్రామంలో నువ్వు వస్తావా, మీ జిల్లా మంత్రిని పంపుతావా, నీ ఎమ్మెల్యేని పంపుతావో పంపు, నేను వస్తా. ఆ గ్రామంలో నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఒక్కటని అమలు చేస్తే నేను మళ్ళీ రేపు వచ్చే ఎన్నికల పోటీ చేయ, నీకు ఇనాన్ని మధ్య చేస్తా కొడంగల్. నీకు దమ్ము ధైర్యం ఉంటే నా చర్చ సవాల్ స్వీకరించు. ఆ గ్రామంలో నీవిచ్చిన 2,500 పెన్షన్ వచ్చిందా? సంపూర్ణ రుణమాఫీ చేస్తాను రైతులకు. డిసెంబర్ 9 తారీఖు మొట్టమొదటి సైన్ రైతులకు రుణమాఫీ మీద సైన్ పెడతాను. ఎక్కడన్నా 40% కన్నా వరకు 30% దాటి రుణమాఫీ అయితే దానికి నేను ఛాలెంజ్ సిద్ధంగా ఉన్నా. ఎక్కడన్నా 4,000 పెన్షన్ వచ్చిందా? ఈరోజు 500 సిలిండర్ అంటున్నావు, 500 సిలిండర్ వచ్చిందా? అంతెందుకు బోనస్, వరి బోనస్ 500 బోనస్ ఏ రైతుకన్నా వచ్చిందా కొడంగల్? ఇప్పుడు ప్రజెంట్గా రేపే చర్చ పెడదాం. ఏ రైతుకన్నా వరికి బోనస్ వస్తే నేను సిద్ధం, నువ్వు సిద్ధమా అని మా ప్రశ్నిస్తున్నా. 6 గ్యారెంటీలు అమలు చేయలేక కేసీఆర్ గారిని తిట్టాలా, కేటీఆర్ గారిని తిట్టాలి, డైవర్షన్ చేయాలి, ప్రజలకు డైవర్షన్ చేసి కాలం గడపాలని ముఖ్యమంత్రి గారు చూస్తూ ఉన్నారు. నీ డైవర్షన్ పాలసీ చెల్లయి ప్రజలు గమనిస్తున్నారు. కొడంగల్ ప్రజలు తల వంచుకొని సిగ్గుపడుతున్నారు. మేము ఎందుకు ముఖ్యమంత్రిని చేసినామా, మా ప్రజలు అందరం ఓట్లేసి కొడంగల్ నుంచి ముఖ్యమంత్రి ఎందుకు చేసినామా అని కొడంగల్ ప్రజలే తల వంచి సిగ్గుపడతా ఉన్నారు. అక్కడ రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు కూడా తల వంచి సిగ్గుపడతా ఉన్నారు నీ భాష చూస్తే. అట్లాంటి భాష ఏ ముఖ్యమంత్రి కూడా గతంలో మాట్లాడలే. నీ భాష మార్చుకోకపోతే తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. తీవ్ర పరిణామాలు ఉంటాయి. కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ గారిని తిడితే కేసీఆర్ గారు ఖాళీ గోటికి సరిపోవు. నువ్వు కేసీఆర్ గారి నుంచి మాట్లాడతావు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు తొండలు ఇడుస్తా, లాగులు ఇడుస్తా, చెట్టు కట్టేస్తా, మల్లన సాగర్ దుంకి సస్తాడు, ఇట్లాంటి మాటలు. నువ్వు 2 సంవత్సరాలల్లా ప్రజలకు ఏం చేసినావు, మళ్ళీ 3 సంవత్సరాలలో ఏం చేస్తావు అది చెప్పాలి. ఏ సభ పెట్టినా కానీ ప్రజలకు గతంలో ఏం చేసినావు, ముందు ఇంకేం చేస్తావో, ప్రభుత్వం ఏం చేస్తుందో ఆ విషయాలు చెప్పాలి తప్ప ఎప్పుడు చూసినా కేసీఆర్ని తిట్టాలి, కేసీఆర్ కుటుంబాన్ని తిట్టాలి. 2 సంవత్సరాల నుంచి తిట్టుకుంటూనే నువ్వు పాలన చేస్తున్నావు తప్ప ఒక్క కార్యక్రమం ఇంతవరకు చేయలే. మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ప్రారంభించుకుంటా పోతాం. కొడంగల్లో కూడా మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలే. నువ్వు రిబ్బన్కి మీ సోదరుడు తిరుపతి రెడ్డి రిబ్బన్ కట్ చేస్తున్నాడు కానీ ఇంతవరకు ఒక్కటి కూడా జరగలే. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.